గైస్ ఇప్పుడే తెలుసు కదా మూవీ చూడడం జరిగింది. సినిమా తెలుసు కదా మేము తెలుసుకున్నాం, సిద్ధు గారు మీరే తెలుసుకోవాలి. ఇలాంటి స్టోరీలు ఇలాంటి కాన్సెప్ట్లో ఇంకోసారి ఎక్స్పెక్ట్ చేయకపోతే మా మధ్యన కూడా మీకు మంచి మర్యాద గౌరవం అన్నీ ఉంటాయి. ఎందుకంటే మీరు బాగా ఒక 100 కోట్ల వరకు వెళ్ళి ఇలాంటి సినిమాలు తీస్తున్నారంటే మాకు కూడా అంత హైప్ ఉండదు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే నిరంజన్ గారు ఏదైతే స్టోరీ అనుకున్నారో దాని ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేదనే చెప్పుకోవాలి. స్టోరీ కూడా ఓకే, ఆ స్టోరీ వరకు కొంచెం కొత్తదనంగా అక్కడక్కడ మెరిపించిన స్క్రీన్ ప్లే పరంగా కొంచెం మైనస్ అనిపించింది. కొంచెం బోరింగ్గా పేల్ఫుల్గా తీసుకెళ్లారు. ఇంకా ఫస్ట్ హాఫ్లో మనకు హర్ష గారు కామెడీ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అండి సెకండ్ హాఫ్ ఆయన కామెడీ మాకు బాగా నవ్విస్తుంది. ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్లో మాకు కామెడీ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఆ సెకండ్ హాఫ్లో అన్నపూర్ణమ్మ గారు వస్తారు. ఆవిడ ఉన్న 20 నిమిషాలు కూడా మనకు బాగా కామెడీ బాగుంటుంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్లో ఆవిడ నవ్విస్తుంది. కొన్ని డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి, పెద్దగా ఎఫెక్ట్ ఉండవు కానీ బట్ చెప్తున్నా కామెడీ అనేది జనరేట్ అవుతుంది. సిద్ధు గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే ఆయన మాస్ యాక్టింగ్, సైకో యాక్టింగ్ అండ్ డ్యాన్స్లు అయితే మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇంతవరకు సినిమాలతో పోలిస్తే బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు యాక్టింగ్లో, డ్యాన్సుల్లో మాత్రం. బట్ రాశి కన్న గారు, నిధి శెట్టి గారు ఆ యాక్టింగ్ గ్లామరస్గా సినిమా కొంతవరకు ఓకే అనిపించినాయి కానీ కొన్ని చోట్ల బోర్ అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్ అంతా కూడా అక్కడక్కడ మ్యాక్సిమం బోర్ ఎక్కువ ఉంటుంది. సో నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ. తమన్ గారు సినిమాని నిలబెట్టడానికి వచ్చి అంటే బీజిఎం పరంగా ఆయన ఇచ్చిన సీన్లు అంత కంటెంట్ లేకపోయినా ఆయన బీజిఎంతో కొన్ని సీన్లు ఎలివేట్ చేశాడనే చెప్పాలి. సో దానివల్ల కొంచెం ఎంజాయ్ కూడా చేసాం. సో నా వరకు చూసుకుంటే తెలుసు కదా మూవీ సిద్ధు కోసం అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు అన్న. లేదు సినిమా బాగుండాలి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అది ఎంతవరకు ఎంజాయ్ చేస్తారని మీకు కూడా తెలియదు అనమాట. ఏదో చూసాం సరే వచ్చాం బయటకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ. ఇప్పుడే తెలుసు కదా సినిమా చూసి వస్తున్నానండి. ట్రైలర్ చూశాక నాకు చూడాలనిపించింది, వచ్చాను. సిద్ధు పర్ఫార్మెన్స్ స్పీక్స్ అండి, మామూలుగా లేదు. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ మెచ్యూరిటీ ఎంతో అసలు ఇన్వాల్వ్ అయ్యాడండి క్యారెక్టర్లో. బయటికి రావడం చాలా కష్టం ఇప్పట్లో. బట్ మంచి మూవీ అండి, నాకు చాలా ట్రైలర్ కట్ కనెక్ట్ అనిపించి వచ్చానండి. కొంచెం ఇటువైపు రండి. చెప్పండి. అండి మూవీ క్లాసికల్ మూవీ, సూపర్ డూపర్ హిట్ ఆ వర్షన్ కాదు, క్లాసికల్ మూవీ. 3.5 రేటింగ్. సిద్ధు మన తమన్ గారి బీజం కూడా బాగుంది. ఈ మూవీ నుంచి సిద్ధుకి ఒక మెచ్యూర్డ్ లవర్ బాయ్ అనే టైటిల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. హర్ష కూడా మంచి జనరేట్ చేశాడు కామెడీని. ఓకే అండి, వన్ టైం వాచబుల్. నీరజ గారు స్పెషల్గా చెప్పాలండి, సెకండ్ హాఫ్లో ఒక 20 మినిట్స్ ఒక స్క్రిప్ట్ బేస్డ్గా నడుస్తూ ఉంటుందండి. ఒక సీన్ నరేషన్ ముగ్గురు మధ్యలో, ట్రయాంగిల్ మధ్యలో ఆ సీన్స్ కరెక్ట్గా ఎలివేట్ అవ్వడానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలండి. ఆ నీరజ గారు ఫుల్ఫిల్ చేశారని నా ఒపీనియన్ అండి. చాలా బాగా చేశారు అండ్ రియల్లీ కంగ్రాచులేట్ టు నీరజ గారు. మనం ఎంకరేజ్ చేయాలి. కానీ నీరజ గారు కూడా ఇక్కడ ఒక సీన్లో ఉంటారనుకున్నాను. షీ లుక్స్ సీరియస్లీ బ్యూటీ ఇన్ వాట్ ఐ హ్యావ్ సీన్ ద ప్రెస్ మీట్. ఎక్కడ ఉంటారా అనుకున్నాను, బట్ లేరు. ఉండుంటే ఇంకా వచ్చి బాగుండేది. ఆ బడ్జెట్ కలెక్షన్ చేసే వయసు కాదండి. క్లాసికల్ మూవీ ఒక వర్గంకి మాత్రం బాగా కనెక్ట్ అవుతుందండి. ఐఎమ్ వెరీ షూర్. సారీ, క్లాసికల్ హిట్ అండి. 3.5 రేటింగ్. బట్ వన్ టైం వాచబుల్ డెఫినెట్లీ. ఈ జనరేషన్కి, ఈ న్యూ ట్రెండ్కి, కార్పొరేట్ కల్చర్కి, పబ్ కల్చర్స్కి సో కొంచెం డిఫరెంట్గా కనెక్ట్ అవుతుంది. ఐఎమ్ వెరీ షూర్. అండ్ బాయ్స్కి అయితే స్పెషల్లీ 100% కనెక్ట్ అవుతుంది. ఒక లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషనల్ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అనే కంటెంట్ చాలా బాగుంది.